వికారాబాద్ జిల్లాలో వర్షం కంటిన్యూగా కురుస్తుంది. భారీ వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కోట్పల్లి వాగు ప్రవాహానికి రోడ్డు కొట్టుకుపోయింది. అలాగే మండల కేంద్రంలోని మూలమడ వెళ్లే రోడ్డు కూడా తెగిపోయింది. భారీ వర్షాలకు వికారాబాద్ జిల్లా అతలాకుతలమైంది. కుండపోత వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. రహదారులన్నీ జలమయమవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండి వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో కొన్ని వేల ఎకరాలలో పంట నాశనమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి, మొక్కజొన్న, కంది, పసుపు వివిధ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని వాపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని, నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలకు మొత్తం 2 ఎకరాల పత్తి చేను, ఎకరా మిరప తోట మొత్తం భూమట్టం అయిపోయింది. ఇక ఏం చేయాలని అర్థమైతే లేదు. ప్రభుత్వం తక్షణమే దీనికి పరిష్కారం చూపి నష్టపరిహారం అందియాలని కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు ₹1,00,000 అయింది పెట్టుబడి. ఇక ఏం చేయాలి? రైతుకు కన్నీళ్ళే. ఇంత కష్టపడి ఏం లాభం వచ్చింది? ఈ భూమి మీద రైతు బతికే భరోసా లేదు. ఈ అందరికీ గిట్టుబాటు ధర ఉన్నది. మేము అయినా సరే ఎంతనైనా కానీ పోరాడుతున్నాం. తెలంగాణ పోతుందాక రాత్రి కురిసిన వానకు ఇగో మొత్తం తుక్క అయిపోయింది. మిరప చేను, చిక్కుడు చేను, పత్తి చేను మొత్తం పోయింది. దీనికి ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం అందించాలని కోరుకుంటున్నాం. మా రైతుల తరఫున అడిగేటోడు ఎవ్వరు లేడు. ఏం చేయాలి? అంతా కష్టం అయిపోయింది. ఇట్లా ప్రభుత్వం తక్షణమే దీనికి ఏమన్నా నష్టపరిహారం అందించాలని కోరుకుంటున్నాం.